Good morning, ma. Your third, first BA and become second sem ICT. Okay, na? As in our yesterday's class, we have seen about the advantage and disadvantage of an email. ఓకేనా ఈ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈమెయిల్ కోసం చూసుకున్నానా ఓకేనా అండ్ ఇన్ ప్రీవియస్ క్లాస్ అంటే ఈ మనం అంత ముందు క్లాస్ లో ఏం చూసుకున్నామంటే వీ హావ్ సీన్ అబౌట్ ఓకేనా వాట్ వాస్ ఏ ఈమెయిల్ ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఏమిటి అనేది చూసుకున్నానా అండ్ yesterday's class లో how this what are the advantages of and disadvantages of email advantages of email in the sense nana compared to a traditional post okay na this email can transfer okay na can deliver this information fast okay na అనేది చూసుకున్నాం అండ్ వేరస్ దిస్ ఈమెయిల్ క్యాన్ వర్క్ ఇన్ డే 24 hours a డే అంటే 24 hours 24 గంటలు ఆ ఈమెయిల్ సర్వీస్ అనేది మనకి వచ్చేస్తని మనం చూసుకున్నానా అండ్ ఈమెయిల్ ఓకేనా ఇస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అండ్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తాను నేను నేర్చుకున్నాం అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ ఈమెయిల్ అనేది ఓన్లీ వీ కెన్ సెండ్ అ పర్సన్ who have the acceptance who are the person who receive the email ఆ ఈమెయిల్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ఆ పర్సన్ కి కంపల్సరీ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలని కూడా మనం చూసుకున్నాం అండ్ ఇంకో డిసడ్వాంటేజ్ వచ్చి ఓకేనా వితౌట్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇది మనం సస్టైన్ చేయడం అనేది ఇంపాసిబుల్ అన్న అండ్ వైరస్ ఎఫెక్ట్స్ ఈ ఈమెయిల్స్ మనం యూజ్ దిస్ ఈమెయిల్స్ వీ కెన్ ఎఫెక్ట్ వైరస్ అనేది వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి యూజింగ్ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ వీ కెన్ అటాచ్ వైరస్ త్రూ దిస్ ఈమెయిల్ ఓకేనా ఈమెయిల్ ద్వారా మనం వైరస్ అనేది ఎఫెక్ట్ చేయొచ్చు మన సిస్టమ్స్ అనేది మనం చదువుకున్నానా అండ్ ఆల్సో ఓకేనా సమ్ ఓకేనా క్యాచెస్ కానీ ఓకేనా అన్వాంటెడ్ డేటా అనేది మనకి ఎక్కువ ప్రివెన్షన్స్ ఎక్కువ అవుతుంది ఓకేనా అంటే అన్వాంటెడ్ ఈమెయిల్స్ మనకు రావడం వల్ల ఏమవుతుందంటే మనకి క్యాచెస్ అనేవి ఓకే నా సిస్టమ్ నా మెమరీ అనేది నా ఈమెయిల్ అనేది ఎక్కువ మెమరీ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తున్నాను కూడా నేను చూసుకున్నా దోస్ ఆర్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఈమెయిల్ ఓకేనా ఈమెయిల్స్ కి మనం డిసడ్వాంటేజ్ చూసుకున్నాం టుడే వై కమింగ్ టు టుడేస్ క్లాస్ ఈ రోజు క్లాస్ కి ఈ రోజు ప్రెసెంట్ ఈ రోజు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ఇన్ అవర్ టుడేస్ క్లాస్ నానా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఇన్ ద కాన్సెప్ట్స్ దట్ బిలాంగ్స్ టు ఈమెయిల్ ఓన్లీ ఈమెయిల్ సంబంధించిన కాన్సెప్ట్స్ లోనే ఈ రోజు మనం చూసుకుంటున్నాం ఆ ఈమెయిల్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటంటే ఈ రోజు చూసుకుని మనం నేర్చుకునేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి యూజర్ ఐడి ఓకేనా వాట్ ఈస్ ఏ యూజర్ ఐడి అండ్ వాట్ ఈస్ ఎ పాస్వర్డ్ ఓకేనా యూజర్ ఐడి అంటే ఏంటి పాస్వర్డ్ అంటే ఏంటి ఓకేనా యూజర్ ఐడి ఇన్ ద సెన్స్ నానా హూ ఎవర్ ద పర్సన్ మనకి యూజర్ ఐడి అంటే ఏంటి జనరల్గా యూజర్ ఐడీస్ అనేది అంటే యాజ్ పర్ యూజర్ ఐడి అంటే యూజర్ ఐడెంటిటీ యూజర్ ఐడెంటిఫికేషన్ అనేది మనం యూజర్ ఐడి అంటున్నానా ఓకేనా ఈ యూజర్ ఐడి అనేది జనరల్గా ఎలా ఇస్తామంటే యాజ్ పర్ యూజర్ నేమ్ ఆర్ ద పర్సన్ హూ ఆర్ ద పర్సన్ ఈజ్ యూజింగ్ దట్ ఈమెయిల్ ఎవరైతే ఆ ఈమెయిల్ ని ఓకేనా యూజర్ ఐడి సెన్స్ యూజర్ నేమ్ అని ఓకేనా ఈ యూజర్ నేమ్ అంటే ఆ ఈమెయిల్ ఎవరైతే వాడుతున్నారో ఆ యూజర్ నేమ్ లేదంటే ఆ ఈమెయిల్ యొక్క నేమ్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది ఓకేనా ప్రజెంట్లీ ఓకేనా సపోజ్ మనం మన క్లాస్లో కూడా మనం వీఆర్ ఐడెంటిఫైయింగ్ పర్సన్స్ ఇన్ ద క్లాస్ బై దేర్ నేమ్స్ ఓకేనా మనకు కూడా మన క్లాస్లో యాజ్ యూజర్ ఐడీస్ ఎలాగైతే మన ఈమెయిల్ ఐడీస్ ఎలాగిస్తున్నామో మన క్లాస్లో సపోజ్ మనకి 80 మెంబర్స్ 60 మెంబర్స్ 30 మెంబర్స్ ఉంటే ఆ 30 మెంబర్స్ ని టు ఐడెంటిఫై దోస్ 30 మెంబర్స్ ఇన్ ఏ క్లాస్ బై వీఆర్ అసైనింగ్ దెమ్ యాజ్ ఏ యూజర్ ఐడి ఎలా అయితే అసైన్ చేస్తున్నామో వీఆర్ ఆల్సో అసైనింగ్ దెమ్ యాజ్ బై దేర్ నేమ్ రోల్ నెంబర్స్ ఓకేనా మన క్లాస్ లో 30 మెంబర్స్ ఆఫ్ స్ట్రెంత్ ఉంటే 30 ఆర్ 40 50 మెంబర్స్ స్ట్రెంత్ ఉంటే ఈచ్ మెంబర్ ఇన్ ఏ క్లాస్ టు ఐడెంటిఫై ఒక్కొక్కరిని మనం ఈ క్లాస్ లో ఐడెంటిఫై చేయాలంటే వీఆర్ అసైనింగ్ దెమ్ రోల్ నెంబర్స్ వాళ్ళని యూజర్ ఐడి అయితే మనం ఎలా అయితే మన సిస్టంలో యూజ్ చేసుకున్నామో మన క్లాస్లో 30 మెంబర్స్ 40 మెంబర్స్ 60 మెంబర్స్ స్ట్రెంత్ ఉంటే ఆ 60 మెంబర్స్ స్ట్రెంత్ ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఒక క్లాస్లో ఆ 60 మెంబర్స్ కి మనం రోల్ నెంబర్స్ ని బేస్డ్ ఆన్ దేర్ నేమ్ వాళ్ళ రోల్ నెంబర్స్ ని బేస్ చేసుకుని వాళ్ళ గ్రూప్ ని బేస్ చేసుకుని వీఆర్ సింక్రనైజేషన్స్ అకార్డింగ్ టు దట్ బేస్ ఓకేనా
అకార్డింగ్ టు దేర్ గ్రూప్ అండ్ దేర్ రోల్ నెంబర్స్. ఓకేనా, అలా మనం ఒక క్లాస్ ని, ఓకేనా, సపోజ్ మన యూనివర్సిటీస్ తీసుకుంటే, మన కాలేజ్ తీసుకుంటే, ఓకేనా, సపోజ్ మన కాలేజ్ లో ఫస్ట్ థర్డ్, ఓకేనా, బీకామ్ ఉంది, ఓకేనా, బిఏ ఉంది, ఎంపీసీఎస్ ఉంది, ఎంపీసీ ఉంది. ఓకేనా, మళ్ళీ ఈ బీకామ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంది. ఇక్కడ కూడా బిఏలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్. ఓకేనా, అలాగే ఎంపీసీఎస్ లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఇక్కడ కూడా ఎంపీసీ లో కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంది. మళ్ళీ ఇంకో గ్రూప్ మనకి బీజెడ్సీ తీసుకుంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3 ఇయర్స్. ఇలా 3 ఇయర్స్ స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి, ఓకేనా, ఈ ఫస్ట్ ఇయర్ ని, ఫస్ట్ బీకామ్ ని మనం ఒక గ్రూప్ తీసుకుంటే, ఈ ఫస్ట్ బీకామ్ లో we are analyzing this first become by their roll numbers. ఈ రోల్ నెంబర్స్ ఎలా అసైన్ చేస్తామంటే బేసిక్ ఆన్ ద నేమ్స్. ఈ నేమ్స్ అసైన్ చేసి మనం ఇక్కడ రోల్ నెంబర్స్ ఇస్తాం. అలాగే సెకండ్ ఇయర్ లో కూడా ఈ రోల్ నెంబర్స్ ని బేస్డ్ ఆన్ దేర్ నేమ్స్ మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే ఈ ఈచ్ క్లాస్ కి ఇలా మనం రోల్ నెంబర్స్ ని ఐడెంటిఫై చేస్తాం బేస్డ్ ఆన్ దేర్ నేమ్. ఓకే, ఇక్కడ కూడా యూజర్ ఐడి అనేది కూడా నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ద కంప్యూటర్, నేమ్ ఆఫ్ ద ఈమెయిల్. ఆ ఎలక్ట్రానిక్ మెయిల్ కి యూజర్ ఐడి అంటే నథింగ్ అన్న, ఇట్ వాస్ ద నేమ్, ద యూజర్ నేమ్ ఆర్ యూజర్ బై ఆర్ యూజర్ నేమ్ బై విచ్ ఏ పర్సన్ ఈస్ ఐడెంటిఫైడ్. అంటే ఆ ఈమెయిల్ ని ఎవరైతే ఐడెంటిఫై చేయడం మనకి ఇచ్చే నేమ్ అన్న. ఏ యూజర్ నేమ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ యూజర్ ఆర్ యూజర్ నేమ్ ఆర్ యూజర్ నేమ్. ఓకేనా, యూజర్ నేమ్ ఆర్ యూజర్ నేమ్ బై యూజర్ నేమ్ ఇస్ నథింగ్ బట్ ఓకేనా by which a person, by using a, అంటే మనం ఒక పర్సన్ టు కాల్ ఏ పర్సన్, హౌ వి ఆర్ కాలింగ్ ఏ పర్సన్ అన్న. మనకి మన ఇన్ ఏ సొసైటీ వి ఆర్ హ్యావింగ్ ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏ సొసైటీ. ఓకేనా, ఇఫ్ యు నో ద పర్సన్ నేమ్, ఇఫ్ యు నో ద పర్సన్, హౌ వి ఆర్ ఐడెంటిఫైయింగ్ ఏ పర్సన్ మీన్స్ ఇన్ ఏ వరల్డ్, ఇన్ ఏ సొసైటీ వి ఆర్ హ్యావింగ్ సో మెనీ. మనకి పిఎం నరేంద్ర మోడీ ఉన్నాడు. ఓకేనా, అండ్ మన ఇఫ్ యు వాంట్ టు know the person who was the prime minister means by identifying the prime minister by his name. అంటే మన రాష్ట్ర మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని ఎవరు అని ఐడెంటిఫై చేయాలంటే we are identifying the person by its name. ఓకేనా, if you want to identify our state CM, మన స్టేట్ సీఎం ని ఐడెంటిఫై చేయాలంటే we are identifying the state CM by its name. ఓకేనా, అలాగే మన లోకల్ ప్రెసిడెంట్ ని, if you identify our local MLA, we are identifying our local MLA by his name. అలాగే వీఆర్ ఐడెంటిఫైయింగ్ ఈచ్ పర్సన్ బిలాంగ్స్ టు అవర్ సొసైటీ. మన సొసైటీలో అనేకమైన ప్రజలు ఉంటే వీఆర్ ఐడెంటిఫైయింగ్ ఈచ్ పర్సన్స్ ఆఫ్ ఎ సొసైటీ బై దేర్ నేమ్. ఇన్ ద సేమ్ వే ఇన్ ఈమెయిల్, ఈ ఎలక్ట్రానిక్ మెయిల్ లో కూడా దిస్ యూజర్ ఐడి ఇస్ నథింగ్ బట్ ఈస్ ఏ నేమ్ ఆర్ విచ్ ఏ పర్సన్ ఇస్ విచ్ an email is identified using this email username. ఓకేనా, using this username this email is identified. ఓకేనా, username is nothing but username is which username is nothing but which an email can be identified by using this ఈమెయిల్ ఐడి. ఈ ఈమెయిల్ ఐడిని యూజ్ చేస్తే మనం ఏం ఐడెంటిఫై చేస్తామంటే వీఆర్ ఐడెంటిఫై దిస్ యూజర్ ఐడి. ఓకేనా, ఈ ఈమెయిల్ ఐడిని ఐడెంటిఫై చేస్తే మనం వీఆర్ ఐడెంటిఫైయింగ్. ఓకేనా, ఇట్ కనెక్ట్స్ వెన్ ఎవర్ వీఆర్ కనెక్టింగ్ టు ద ఇంటర్నెట్. ఓకేనా, ఒక ఈమెయిల్ క్రియేట్ చేయాలంటే సపోజ్ గానా ఇట్ రిక్వైర్స్ సో మెనీ ఫార్మ్స్. ఓకేనా, యాజ్ వీఆర్ టేకింగ్ అడ్మిషన్ టు అవర్ కాలేజ్, మన కాలేజ్కి మనం అడ్మిషన్ తీసుకున్నప్పుడు it is not everyone is easy to come and sit in a class. ఓకేనా, మన క్లాస్ లో నియర్లీ 30 మెంబర్స్, 40 మెంబర్స్, 50 మెంబర్స్ చదువుతారు మీ బీకామ్ లో. ఓకేనా, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు కమ్ అండ్ డైరెక్ట్లీ సిట్ ఇన్ ద క్లాస్ ఎవ్రీ. అంటే ఈ 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఎవరైతే ఈ బీకామ్ లో చదువుతారో వాళ్ళు డైరెక్ట్ గా క్లాస్ లోకి వచ్చి కూర్చుని
పాసిబిలిటీ ఏమంటున్నానా బికాస్ హూ ఆర్ ద పర్సన్ స్టడింగ్ ఇన్ సెకండ్ బేకమ్ ఈ బేకమ్ కి ఫస్ట్ బేకమ్ కి ఫస్ట్ బిఏ కి చదువుతా అంటే దే హ్యాస్ టు క్వాలిఫై దేర్ ప్రీ ఎగ్జామ్ అంటే ఈ బేకమ్ ముందు ఏమైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాలంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ if they qualify అయ్యేంత మాత్రాన it is not easy to sit in and direct come into our college sit because before coming to college they have to fill on admission form ఆ admission form fill చేయాలి after filling this admission form they will assign a admin ఓకేనా అడ్మిషన్ ఐడి ఇస్తారు ఓకే అడ్మిషన్ ఐడి ఇస్తారు ఆ అడ్మిషన్ ఐడి ఇచ్చాక యు ఆర్ గెట్ ఇన్ టు క్లాస్ ఫ్రమ్ విచ్ గ్రూప్ యు ఆర్ బిలాంగ్స్ టు అంటే అప్పుడు అడ్మిషన్ ఐడి ఇవ్వగానే నువ్వు ఏ గ్రూప్ బిలాంగింగ్ చెంది ఏ గ్రూప్ నువ్వు చెందినోడు అయితే ఆ గ్రూప్కి వెళ్ళి నువ్వు కూర్చుంటావు ఓకేనా కూర్చోగానే అకార్డింగ్ టు యువర్ రోల్ నెంబర్ అకార్డింగ్ టు యువర్ నేమ్ యు ఆర్ అసైన్ విత్ యువర్ రోల్ నెంబర్ అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే వెన్ ఎవర్ యూ వాంట్ టు యూజ్ ద ఈమెయిల్ ఎప్పుడైతే నువ్వు ఈమెయిల్ ని అండ్ యూజ్ చేయాలనుకుంటున్నావు ఈ హ్యాస్ టు ఫిల్ సమ్ క్రెడెన్షియల్స్ మనం ఒక ఫామ్ ఫిల్ చేయాలన్నా ఆ ఫామ్ ఎలా ఉంటుందంటే ఓకేనా whenever you want to fill a whenever you want an email మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఈమెయిల్ ఐడి ఈమెయిల్ మనకు కావాలనుకుంటే మనం కూడా ఈ ఇంటర్నెట్ లోకి వెళ్ళి సపోజ్ ఇఫ్ యూ వాంట్ జీమెయిల్ నాకు జీమెయిల్ అకౌంట్ కావాలన్నా నాకు ఈ జీమెయిల్ అకౌంట్ కావాలంటే ఇట్ ఇస్ నాట్ డైరెక్ట్లీ గోయింగ్ టు ఇంటర్నెట్ జీమెయిల్ ఇచ్చేసి నేను యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదన్నా వై బికాస్ నాకు ఈ జీమెయిల్ నాకు అకౌంట్ కావాలంటే హ్యాస్ టు ఫిల్ సమ్ ఫామ్ సమ్ క్రెడెన్షియల్స్ ఇస్తుంది ఇంటర్నెట్ నేను ఈ గూగుల్లోకి వెళ్ళి ఈ జీమెయిల్ ఫామ్ ని నేను ఓపెన్ చేయాలన్నా ఈ జీమెయిల్ ఓపెన్ చేయగానే నాకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ వన్ వాజ్ సైన్ ఇన్ నెక్స్ట్ వన్ వాజ్ సైన్ అప్ ఓకేనా సైన్ ఇన్ సైన్ అప్ ఉంటుంది ఇఫ్ ఐ హావ్ ఆల్రెడీ అన్ అకౌంట్ నాకు ఒక అకౌంట్ జీమెయిల్ అకౌంట్ ఉంటే కనుక ఐ ఇమిడియట్లీ ఓపెన్ గోయింగ్ ఫర్ అండ్ ఆప్ట్ మై సైన్ ఇన్ ఆప్షన్ నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ జీమెయిల్ అకౌంట్ ఉంటే నేను ఏం చేస్తానంటే నేను సైన్ ఇన్ ఆప్షన్ తీసుకుని నా అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాను ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ నాకు అకౌంట్ లేనప్పుడు లేని పక్షంలో నేను ఏం చేస్తానంటే ఐ విల్ గో ఫర్ సైన్ అప్ ఆప్షన్ ఓకేనా నేను ఈ సైన్ అప్ ఆప్షన్కి వెళ్తానా ఓకేనా ఈ సైన్ అప్ ఆప్షన్కి వెళ్ళగానే ఐ విల్ గెట్ వన్ ఫామ్ ఒక ఫామ్ వస్తుంది దాంట్లో ఫస్ట్ నేమ్ అడుగుతుంది ఓకేనా ఫస్ట్ నేమ్ నానా నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ నేమ్ ఓకేనా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ ఇట్ ఆల్సో ఆస్క్ ఫర్ మిడిల్ నేమ్ ఓకే ఈ ఫామ్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఈ ఫిల్ చేస్తానన్నా ఆఫ్టర్ ఫిల్లింగ్ దిస్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఓకేనా జెండర్ అడుగుతున్నాను ఓకేనా జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ నువ్వు మేల్ ఆర్ ఫీమేల్ అని అడుగుతుంది ఓకేనా అండ్ ఆస్క్ ఫర్ ఎడ్యుకేషన్ ఆక్యుపేషన్ అడుగుతుందన్న ఎంప్లాయర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ మ్యానా ఇవన్నీ అడుగుతుంది స్టూడెంటా ఇవన్నీ అడుగుతుంది ఓకేనా నీవు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ఇవన్నీ ఆక్యుపేషన్స్ లో మనం అడుగుతున్నానా ఎంప్లాయర్ బిజినెస్ ఇవన్నీ అడుగుతుంది యూ ఫిల్ దోస్ ఆప్షన్స్ నెక్స్ట్ ఆక్యుపేషన్స్ అడగగానే ఇట్ విల్ ఆస్క్ ఫర్ వెదర్ యూ హ్యావ్ పోస్ట్ ఇన్ ఏజ్ ఆఫ్ 18 years 18 years మీకు వచ్చినాయా లేదా అనేది ఇట్ విల్ ఆస్క్ ఫర్ యువర్ ఏజ్ ఓకేనా ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇస్తానా ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం ఓకే ఈ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఓకేనా జెండర్ ఇస్తాం ఆక్యుపేషన్ తీసుకుంటాం ఓకేనా నేషనాలిటీ తీసుకుంటున్నా నేషనాలిటీ స్టేట్ మన అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆల్ దిస్ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక ఇట్ విల్ ఆస్క్ ఫర్ యూజర్ ఐడి మనకి కొన్ని యూజర్ ఐడీస్ ఇస్తాను ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేసాక మనకు ఒక ఈమెయిల్ ఐడి ఒక యూజర్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా అంటే ఆ యూజర్ ఐడి ఎందుకు మనకి ఈమెయిల్ మన సొంతంగా మనం ఎందుకు పెట్టుకోలేమంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అన్న ఎందుకు జీమెయిల్ లో సపోజ్ ఇఫ్ యువర్ నేమ్ వాస్ స్టార్టింగ్ విత్ సతీష్ అనే నేమ్ ఉందన్నా ఈ సతీష్ అనే నేమ్ తో జీమెయిల్ లో చాలా మంది ఉంటారు సపోజ్ మీ ఇంటి పేరు ఓకేనా మక్కిన సతీష్ అనే ఈమెయిల్ ఐడి ఉంది ఈ ఈమెయిల్ ఐడి మక్కిన సతీష్ అనే వాళ్ళు ఈ జీమెయిల్ లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు ఈ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి ఏం చేస్తుంటే ఇట్ విల్ షో సమ్ యూజర్ ఐడీస్
కొన్ని లిస్ట్ ఆఫ్ ఐడీస్ ఇస్తున్నాను మనకి. ఆ జీమెయిల్ ఆ లిస్ట్ ఆఫ్ ఐడీస్ లో వీ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ఐడి. అంటే ఆ లిస్ట్ ఆఫ్ ఐడీస్ చాలా లిస్ట్ ఆఫ్ ఐడీస్ ఉంటాయి. ఆ లిస్ట్ ఆఫ్ ఐడీస్ మనకి చూసుకుంటే ఆ లిస్ట్ ఆఫ్ ఐడీస్ లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటే యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ ఇట్ విల్ ఆస్ ఫర్ ప్రిఫరెన్స్ ఇట్ వాస్ అవైలబుల్ ఆర్ లేదా అనేది మనకి ఆ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. అంటే నా లిస్ట్ ఆఫ్ ఐడీస్ లో చాలా ఐడీస్ ఉంటాయి. ఆ లిస్ట్ ఆఫ్ ఐడీస్ లో నేను ఒక ప్రిఫరెన్స్ తీసుకుంటాను. సపోజ్ మక్కిల్ సతీష్ 90 స్టార్, ఓకేనా. ఇది ఆల్రెడీ ఇంకో పర్సన్ కి అవైలబుల్ అంటే అన్అవైలబుల్ చూపిస్తున్నానా, ఓకేనా. సపోజ్ మక్కిన సతీష్, ఓకేనా 786, ఓకేనా. ఇది ఇలా కొన్ని లిస్ట్ చూపిస్తుంది. నేను 90 సెలెక్ట్ చేస్తాను, 90 అన్అవైలబుల్ చూపిస్తుంది. నేను ఈ మక్కిల్ సతీష్ 786 చేసుకున్నాను. ఇట్ ఈస్ అవైలబుల్ నౌ. ఇట్ విల్ బికమ్ ఏదైతే అవైలబుల్ ఉందో ఈ అవైలబుల్ గా ఉన్నది నాకు ఏమవుతుందంటే ఇట్ వాజ్ మై యూజర్ ఐడి. ఇది నాకు యూజర్ ఐడి అవుతుందన్నా. ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ ఈమెయిల్ దిస్ మక్కిల్ సతీష్ 786 అనేది నాకు యూజర్ ఐడి అవుతుంది యాజ్ పర్ ద ప్రిఫరెన్స్. నా జీమెయిల్ లో నా ప్రిఫరెన్స్ బట్టి ఇది నాకు యూజర్ ఐడి అవుతుందన్నా. నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ మై ఈ ఐడి యూజర్ ఐడి ఇచ్చాను. నెక్స్ట్ యూజర్ ఐడి ఇచ్చిన వెంటనే ఇట్ విల్ ఆస్క్ ఫర్ మా సెక్యూరిటీ. నేను ఏది పడుతుంది నాకు నేను ఎప్పుడైతే నేను ఈ జీమెయిల్ సర్వీస్ని నా ఎలక్ట్రానిక్లో నా డీటెయిల్స్ ఇచ్చాను, ఓకేనా. ఎందుకు ఇది సెక్యూరిటీ ఎందుకు అడుగుతుందంటే, ఓకేనా, వై ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ పాస్వర్డ్. ఓకే, ఈమెయిల్ ఐడి మనం క్రియేట్ చేయగానే ఇట్ విల్ పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకు పాస్వర్డ్ ఇస్తున్నామంటే హియర్ ఇన్ దిస్ ఫామ్ మీరు ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ అని మీరు ఎంటర్ చేశారు సచ్ దట్ నో వన్ షుడ్ యాక్సెస్ యువర్ డీటెయిల్స్. మీ ఈ జీమెయిల్లో ఏమైతే మీరు డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని అదర్ యూజర్స్ ఎవరైతే అదర్ యూజర్స్ జీమెయిల్ వాడుతున్నారో వాళ్ళు యూజ్ చేసుకోకుండా వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి కనిపించకుండా ఉండాలనే సెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ప్రొవైడ్ సమ్ సెక్యూరిటీ. వాళ్ళు కొంత సెక్యూరిటీ ఆప్షన్స్ ఇచ్చారన్న. యూజింగ్ దోస్ సెక్యూరిటీస్ వీఆర్ క్రియేటింగ్ ఎ పాస్వర్డ్. ఓకేనా, పాస్వర్డ్ ఇస్ నథింగ్ బట్ ఓకేనా ఇట్ ఈస్ అ లాక్ ఫర్ యువర్ ఈమెయిల్ సర్వీస్. ఓకేనా, పాస్వర్డ్ ఇస్ నథింగ్ బట్ is a lock or security for your email. ఇది దేనికంటే నా ఈమెయిల్ కి నాకు సెక్యూరిటీ కింద యూజ్ అవుతున్నా. యూజింగ్ దిస్ పాస్వర్డ్ ఐ కీపింగ్ మై పాస్వర్డ్ లాక్ అన్న. ఈ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ మాక్సిమం ఇట్ మేక్ ఇట్ ద క్యారెక్టర్స్ వాట్ ఎవర్ యు ఆర్ యూజింగ్ ఇన్ దిస్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి మోర్ దెన్ 8 క్యారెక్టరిస్టిక్స్. 8 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలన్న. పాస్వర్డ్ అనేది 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకేనా, ఆ 8 క్యారెక్టర్స్ మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలన్నా. ఓకేనా, మినిమం 10 క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ ఆ 10 క్యారెక్టర్స్ కూడా ఇట్ మస్ట్ బి ఓకేనా క్యాపిటల్ లెటర్ ఉండాలన్నా. 1 లెటర్ మస్ట్ బి క్యాపిటల్ లెటర్. ఓకేనా, రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఉండొచ్చు. ఓకేనా, అండ్ 1 న్యూమరికల్ లెటర్, ఒక నెంబర్ ఉండాలన్నా 1 న్యూమరికల్, అండ్ ఆల్సో స్పెషల్ క్యారెక్టర్స్. ఓకేనా, అంటే ఈ పాస్వర్డ్స్ న్యూమరికల్ చూడన్నా. మక్కిల్ సతీష్ ఎం క్యాపిటల్ వచ్చాను. ఓకేనా, రిమైనింగ్ ఎం సతీష్ 1 2 3 4 5 6 7. ఓకేనా, మక్కిల్ ఎం సతీష్ న్యూమరికల్ @ ఏమి ఇచ్చాను అన్న 25 @ 256. ఈ విధంగా నేను యూజర్ ఐడి ఇచ్చాను అన్న. ఓకేనా, ఈ విధంగా పాస్వర్డ్ ఇచ్చాను. ఓకేనా, నా యూజర్ ఐడి ఎలా ఉంటుంది జీమెయిల్ లో ఎం మక్కిల్ సతీష్ 786 @gmail.com. ఇది నా యూజర్ ఐడి అయితే నా పాస్వర్డ్ ఎం క్యాపిటల్ ఎం సతీష్ @256. ఇది నా పాస్వర్డ్ అవుతుందన్న. అంటే ఈ పాస్వర్డ్ లో చూడన్నా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఇచ్చాను, సెకండ్ లెటర్ స్మాల్ లెటర్స్ ఇచ్చాను. ఓకేనా, ఒక స్పెషల్ లెటర్ క్యారెక్టర్ ఒక స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేశాను. ఓకేనా, 256 న్యూమరికల్ వాల్యూ ఇచ్చాను. ఈ విధంగా మనం మన ఈమెయిల్ ఐడిలో పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాం. సచ్ దట్ ఈ పాస్వర్డ్ దేనికంటే మన ఈమెయిల్ ఐడిలో ఇట్ ప్రొవైడ్స్ సెక్యూరిటీ. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్స్ మీరు ఈ జీమెయిల్ ఇచ్చారో ఆ జీమెయిల్ లో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి ప్రొవైడ్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ పాస్వర్డ్ అన్న. యూజర్ ఐడి ఈజ్ యూజ్డ్ టు ఇట్ ఐడెంటిఫైస్ హూ వాస్ ద పర్సన్ యూజింగ్ దట్ ఈమెయిల్. ఆ ఈమెయిల్ ఎవరైతే పర్సన్ వాడుతున్నారో వాళ్ళని ఆ పర్సన్ ఐడెంటిఫై చేయడానికి యూజింగ్ దిస్ ఈమెయిల్ యూజర్ ఐడి వీఆర్ ఐడెంటిఫైయింగ్ దట్ ఈమెయిల్. ఆ ఈమెయిల్
ఐడిని యూజ్ చేసుకుని ఆ పర్సన్ ఎవరైతే వాడుతున్నారో ఈమెయిల్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చున్నా. లైక్ దిస్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ దిస్ ఈమెయిల్ ఐడి. ఈ విధంగా ఈమెయిల్ ఐడిని మనం ఐడెంటిఫై చేస్తున్నా. దిస్ ఇస్ హౌ వీఆర్ యూజింగ్, హౌ వీఆర్ క్రియేటింగ్ ఈమెయిల్. ఈమెయిల్ ఎలా క్రియేట్ చేస్తామో చూసుకున్నా. హౌ వీఆర్ అసైనింగ్ యూజర్ ఐడి అండ్ హౌ వీఆర్ ఇంపోర్టింగ్ పాస్వర్డ్. పాస్వర్డ్ ఎలా పెడతామో చూసుకున్నాం, ఎలా ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తామో చూసుకున్నాం. హౌ వీఆర్ అసైనింగ్ ఈమెయిల్ యూజర్ ఐడి ఎలా అసైన్ చేసుకున్నా చూసుకున్నా. వైల్ దిస్ వాస్ అప్ టు యువర్ టుడేస్ క్లాస్ నానా. వైల్ కమింగ్ టు టుమారోస్ క్లాస్, రేపటి క్లాస్కి వచ్చేసరికి మనం ఏం చూసుకుందామంటే ఓకేనా, అడ్రస్, డొమైన్ నేమ్స్ ఇవన్నీ చూసుకుందాం. అడ్రస్ అంటే ఏంటి, డొమైన్ నేమ్ అంటే ఏంటి, మెయిల్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం రేపటి క్లాస్లో చూసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.